మంచి కార్యాలను నువ్వు అనుసరించినట్లయితే దేవుని సంబంధి కూడా, అంటే దేవుని కుమారునిగా కుమార్తెగా నువ్వు ఎప్పుడు మనం దేవుని చెడు కార్యములను వదిలిపెట్టి మంచి సంబంధులుగా ఉండాలంట. కీడు చేడువాడు దేవుని చూచినవాడు కాడు. ఒకరు మేలే కోరాలే కానీ ఒకరు కీడు కోరకూడదు. కీడు కోరినవాడంట చూచినవాడు కాడు. కింద చూడమ్మా 12వ. దిమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. చూడండి ఏమంటున్నారంటే, ఏ వ్యక్తి అమ్మా ఇక్కడ? దిమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. ఈ వ్యక్తి ఒకరి గురించి ఏం చేయాలంట? ఇప్పుడు మన మధ్యలో సీనే ఉన్నాడు అనుకో, అతని గురించి మనందరము ఏం చేయాలంట? మంచి సాక్ష్యము ఇవ్వాలన్నా ఇవ్వద్దు? అతని ప్రవర్తన బట్టి ఇస్తావా లేకపోతే ఆయన ప్రవర్తన బట్టి ఇవ్వవా? అతను ఎలాంటి వాడు, ఎలా నడుచుకుంటున్నాడు, దేవుళ్ళు ఎలా జీవిస్తున్నాడు, ఎలా జీవిస్తున్నాడు అనేది మనం అందరం గ్రహిస్తున్నాం కదా. ఒక వ్యక్తి అడిగినప్పుడు ఈ వ్యక్తి సరైన వాడు, మంచివాడే అనే సాక్ష్యము ఇచ్చేవారుగా ఆ వ్యక్తి ఏం చేయాలంట? జీవించాలి. ఆ వ్యక్తి జీవిస్తేనే కదా సాక్ష్యం ఇచ్చేది. ఆ వ్యక్తి జీవిస్తేనే కదా అతని గురించి మంచిగా సాక్ష్యం ఇస్తారా? ఇయ్యరు కదా. కాబట్టి దేవుడు అంటున్నాడు, కింద చూడండి, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు. మేమిచ్చే సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదవు. దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడమ్మా? ఎరిగి ఉంటాడు. కింద చూడు, అనేక సంగతులు మీకు రాయవలసి ఉన్నది కానీ సిరాతోను కలముతోను నీకు రాయ నాకు ఇష్టము లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాటలాడుకొనేదము, మీకు సమాధానము కలుగును గాక. చూడండి, అప్పుడు ఏం చేయాలంట? ఈ వ్యక్తి ముఖాముఖిగా మాట్లాడాలంట. ఎవరి దగ్గర మాట్లాడాలి? ఎవరి దగ్గర? ప్రజల ఎదుట ముఖాముఖిగా మాట్లాడదాము. మీకు సమాధానము మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము. పేరు పేరు నీ దగ్గర ఉన్న ప్రతి స్నేహితులకు వందనాలు తెలియజేయము. మనం తెలియజేస్తామా? మనము ఎదురుగా మన సాక్ష్యములు ఇచ్చిన ఉన్నాము, మనం లేక కలిసి ఉన్నాము, మనం సాక్ష్యాలు ఇచ్చే బిడ్డలుగా మనం మారి ఉన్నాము. అయితే నీ స్నేహితులకు, నేను ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను కదా, మన స్నేహితులందరికీ పేరు పేరున వందనాలు చెప్పు. నా పట్ల వందనాలు చెల్లించు అని అంటారు కదా. కొంతమంది చెల్లిస్తారు, కొంతమంది కదా, అరే పలానా వ్యక్తి నాకు ఆడగలిచిండు,
ఆ వ్యక్తి మన అందరి గురించి అడిగిండు, మన స్నేహం గురించి అడిగిండు.